హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. ఈరోజు బాబాకి అభిషేకం అవి చేయిద్దామనేసి ఉదయాన్నే అయితే నేను 3:45 గంటలకు లేచానండి. మొత్తం ఇంటి పని అవన్నీ చపాతీలు పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసుకొని అయితే టెంపుల్కి వెళ్ళాను. మొత్తం పూజకి ఏమేమి కావాలో ముందుగానే నైట్ కొన్ని స్నానం అయ్యాక నైట్ సర్ది పెట్టుకున్నాను. ఉదయాన్నే పువ్వులు ఆకులు పాడైపోయి ఉంటాయి కదా, అవి ఉదయం ఫ్రిడ్జ్లోంచి తీసి పెట్టుకొని ఉదయం స్నానం అది చేసిన తర్వాత చపాతీలు అయితే నేను బాబా గారికి 11 చపాతీలు చేద్దాము అంటే ఎర్లీ మార్నింగ్ కదండి, టైం అది ఉండదు. 6:30 కల్లా అయ్యగారు రమ్మన్నారనమాట టెంపుల్కి. సరే అనేసి మొత్తం ఉదయాన్నే స్నానం చేసి అవన్నీ తడిపి పెట్టేసేసుకొని ఇంట్లో దీపారాధన అవన్నీ చేసుకునేలోపు పిండి అది కొంచెం నానిందండి. ఇలా 1 by 1 అయితే అక్కడే ప్లేట్ పెట్టేసేసుకొని చేసుకుంటున్నాను. మొత్తం 18 దాకా అయినాయండి. 11 అనుకున్నాను. సరే ప్రసాదంకి అది పంచుకోవటానికి అది బాగుంటుందనేసి మొత్తం ఒక బాక్స్లో ప్యాక్ చేసేసుకుందామనేసి ఇలా చపాతీలు అవి కాల్చుకుంటూనే అన్ని పుల్కాల్లాగా కాల్చానండి. పైన అయితే నెయ్యి అది వేసానన్నమాట. బాబాగారికి పుల్కాలంటే ఇష్టం కదండి, అందుకే ఇలా చేస్తున్నాను. అసలు నేను ఇప్పుడు అర్జెంటుగా అభిషేకం అది చేయించుకోవటానికి కారణం చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉందండి, 1 month 2 months నుంచి. సరే మనకి గణేష్ నవరాత్రులు ఇవి అయిపోయిన తర్వాత చేయిద్దామనేసి మామూలుగా మేమైతే ఒక 4 months బ్యాక్ ఫ్లాట్ ఒకటి చూసామండి, మా ఊరి దగ్గరే అనమాట. సడన్గా వెళ్ళామన్నమాట. అక్కడ అంటే దగ్గరలో మా ఫ్లాట్ ఉండి ఎలా ఉందో చూద్దాము అవన్నీ. అప్పుడేంటి డెవలప్ అవ్వలేదు. సరే ఇప్పుడు వెళ్ళినప్పుడు ఒక్కోసారి అప్పుడప్పుడు చూసుకొస్తుంటే మనకి ఇప్పుడు కబ్జాలని అవి ఇవి జరుగుతున్నాయి కదండి, అందుకనేసి సరే ఒక్కసారి చూద్దామనేసి వెళ్ళామండి. అక్కడ మా ప్లాట్కి కొంచెం ఇంకా ముందే అనమాట, సిటీకి దగ్గరలో ఒక 4 kilometers దూరంలో విల్లాస్, డూప్లెక్స్ విల్లాస్ ఇవన్నీ వేసున్నాయండి. సరే చూద్దామనేసి వెళ్ళాము. మా దగ్గర అయితే డబ్బులు కూడా లేవండి. ఆ సిచ్యువేషన్లో అయితే ఊరికే చూద్దామని మా ఫ్లాట్ చూద్దామని వెళ్ళేసి ఇలా ఫ్లాట్ అయితే చూడగానే మాకైతే నచ్చిందండి చాలా. విల్లాస్ అన్నీ కన్స్ట్రక్షన్ అయిపోయింది అనమాట. 3 floors 2 floors అలాగా. మేమైతే ఇప్పుడే ఉండం కదా అక్కడ, ఈ జాబ్ పర్పస్ మీద అన్నీ తిరుగుతున్నామనేసి ఇప్పుడే కట్టినా కూడా రెంట్కి ఇస్తే పాడవుతుందనేసి ప్లాట్ తీసుకున్నామండి. చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా ప్లాట్కి అయితే మేము అడ్వాన్స్ ఇచ్చేసేసి, సరే అడ్వాన్స్ కూడా ఇవ్వలేదండి మాకు, అంటే తెలిసిన వాళ్ళే అనమాట, కొంచెం ఫ్రెండ్ సర్కిల్ అది, వాళ్ళ చేత చెప్పించేసి ఒక 2-3 daysలో 1 lakh అడ్వాన్స్ ఇచ్చేసాము. ఆ తర్వాత మాకు కొంచెం సన్నగా ఉంది, ఒక 8 feet రోడ్లో మేము అది వరకు కొన్నామన్నమాట ప్లాట్. అదేంటంటే చాలా రోజుల నుంచి చిన్న రోడ్డు అంటున్నారండి, కార్ అది పార్కింగ్ అది ఉండదు అనేసి. ఎప్పుడైనా కూడా మీరు కొంచెం రోడ్డు వెడల్పు ఉన్నవే తీసుకోండి, 30 feet 40 feet 60 feet అలా ఉన్నవే, కార్ పార్కింగ్కి కానీ లగేజ్ పర్పస్ కానీ మనకి. అది మాకు ఇది కొన్న తర్వాత అర్థమైందండి, పాత ఫ్లాట్. సరే అదైతే చాలా రోజుల నుంచి మేము బేరం పెట్టున్నామండి. అది బ్రోకర్స్ వాళ్ళు ఏంటంటే రానివ్వకుండా అలా చేస్తున్నారు. నేనైతే బాబాకి దండం పెట్టుకున్నానండి. ఇలా సడన్గా ప్లాట్ అయితే అడ్వాన్స్ ఇచ్చాం స్వామి, మా దగ్గర అయితే అంతకుముందు సంవత్సరమే మేము తీసుకున్నామండి వేరే చోట, మనీ అయితే లేదు, మరి ఎలా డేర్ చేసి ఇచ్చామో మాకు అర్థం కావట్లేదు అనేసి ఇచ్చామండి. సరే స్వామి దయ అంతా అనేసి బాబా గారికి దండం పెట్టుకున్నానండి. ఈ ప్లాట్కి తొందరగా ఆ చిన్న రోడ్డు ఉన్న దానికి బేరం వచ్చేసి అది అమ్ముడు పోయేసి ఆ మనీ పెట్టేసేసుకొని తీసుకుందాము, ఇంకొంచెం క్యాష్ అది పెట్టుకొని అనేసి అనుకొని దండం పెట్టుకున్నానండి. అలా పెట్టుకున్న ఒక 4 daysకే ఇట్లా బ్రోకర్ గారు ఫోన్ చేసి ఇలా మీ ప్లాట్ తీసుకోవటానికి వచ్చారు అన్నారండి. మా నాన్నగారు కూడా అక్కడ చెప్తున్నారనమాట బ్రోకర్స్కి, అది చాలా రోజుల నుంచి చూస్తున్నారు చిన్న రోడ్డు అంటున్నారండి. సరే మేము కొన్న రేటుకి డబలే వచ్చిందనమాట అప్పుడు. సరే అదైతే ఆ మనీ ఇంకొంచెం మనీ అయితే సడన్గా అసలు ఏమీ ఇబ్బంది లేకుండా అరేంజ్ అయిపోయినాయండి ఆ బాబా దయ వల్ల. అందుకనే ఈ ప్లాట్ రిజిస్ట్రేషన్ అన్నీ చక్కగా జరిగిపోతే బాబా నీకు ఇలా అభిషేకం చేసుకొని మా దగ్గరున్న బాబా టెంపుల్లోనే ఉన్నారండి, కొత్తగా పెట్టారు 1 year బ్యాక్.
చేస్తాను స్వామి అని అప్పుడు దండం పెట్టుకున్నానండి. అందుకనేసి అది 1 మంత్ నుంచి రిజిస్ట్రేషన్ అయిపోయిన 1 మంత్ నుంచి బ్యాక్ పడుతూ వస్తుందన్నమాట, వెనక్కి పోతూ. సరే ఈరోజు ఎట్టకేలకి మొన్న వెళ్ళేసి మొత్తం సామాను, పూజకు కావాల్సిన ఆవు పాలు అన్నీ తెచ్చేసుకున్నానండి. తర్వాత అన్నీ రెడీ అయ్యేసి టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. ఇలా బాబా గారికి అభిషేకము అన్నీ చక్కగా చేసుకున్నామండి. చేసుకున్న తర్వాత మా సార్ గారు వచ్చారు, ఆయన ధూపం వేస్తున్నారనమాట. ఆయన చక్కగా బాబా గారు అంటే చాలా ఇష్టం అండి ఆయనకి. ఆయన ప్రోద్బలం వల్లనే ఈ విగ్రహం ఇవన్నీ ఏర్పాటైనాయి. భగవంతుడి భక్తి అయితే సార్ గారికి చాలా ఉంది. ఆయన చేతుల మీదుగా ఆయన కూడా ఉన్నప్పుడు మా అభిషేకం జరగటం అయితే మాకు చాలా సంతోషంగా ఉందండి. చక్కగా ఆ సారే అన్నీ అలంకరించారండి, పువ్వులు అన్నీ, బొట్టు ఇవన్నీ, కమలాలు కానీ అన్నీ చక్కగా, ఎంత చక్కగా చూడముచ్చటగా అసలు ఆ బాబా గారిని చూస్తూనే ఉండాలనిపించిందండి. అలా ధూపం అంతా వేస్తున్నారు. ఆ బాబాకి అభిషేకము ఇవి అలంకరణ అయిపోయిన తర్వాత మాకైతే ఇలా ఎన్నో రోజుల నుంచి పెండింగ్ ఉన్న ఈ కోరిక తీరటం వలన ఆ బాబా గారి దయ వలనే తీరిందని నా ప్రగాఢ నమ్మకం అండి. ఆ బాబా గారు ఎలా అయినా సరే నా కోరిక తీరుస్తాడు. థ్యాంక్ యూ.